నమస్కారం అందరికీ. చేపల కూర చేసుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చిన్న ఉల్లిపాయలు తరిగి వేయించుకోవాలి బంగారు రంగులోకి వచ్చేంత వరకు. తర్వాత వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. మిక్సీ పట్టుకోవడం అయిపోయిన తర్వాత కడాయిలోకి నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి తీసుకొని బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని నూనెలో ఉల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు వేసుకొని కలపాలి బాగా. పసుపు వేసుకుంటున్నాం. వేయించుకోవాలి ఎర్రగా. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. దాన్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 చెంచాల కారం మీకు తగినంత వేసుకోండి. తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు మీకు తగినంత. కిలో చేపలకి మేము 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం. మళ్ళీ మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. కలుపుకొని కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ చేసుకున్నాం చేప ముక్కల్ని వేసుకున్నాం. వేసుకొని బాగా నూనెలో కలిపెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకోవాలి తగినన్ని. మీకు పులుపుని తగ్గట్టు వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నీళ్ళు పోసుకొని కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. అర చెంచా మెంతి పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. ముందుగా తయారు చేసుకున్న పల్లీలు, కొబ్బరి మిశ్రమం వేసుకుంటున్నాను. కలుపుకోండి బాగా. గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. రుచికి తగ్గట్టు స్కిప్ చేయొచ్చు మీకు నచ్చకపోతే. మరి గిర్రగిర కాకుండా లైట్గా కలపెట్టండి. ముక్క విరిగిపోకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి వేసుకున్నాం చివర్లో. అంతే అండి, డెలిషియస్ చేపల కూర రెడీ అయింది. వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.